హాయ్ ఫ్రెండ్స్, చింత చిగురు ఒట్టి చేపల కర్రీ అండి. ఎంతో సింపుల్, ఎంతో ఈజీ, ఎంతో హెల్దీ అండి. సమ్మర్లోనైతే ఉగాది వెళ్ళినాక చిగురు అయితే వచ్చేస్తుంది. ఆ చిగురుతోనైతే ఉల్లిగడ్డ టమాటాలు ఎండు చేపలతో కర్రీ అయితే వండుతున్నానండి. చూడండి, కావాల్సినవి ఇగో నేనైతే చందమామలు తీసుకున్నానండి. చటాకు, నూనె మరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఉల్లిగడ్డ వేసుకున్నానండి. కొద్దిగా ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత నేనైతే బాగా కలుపుతున్నానండి. కొద్దిగా పసుపు, బాగా కలిపేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకున్నానండి. టమాటాలు వేసుకొని బాగా కలిపానండి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా చింత చిగురు నేనైతే వాటర్లో కల్లుప్పు వేసి బాగా పిసికి కడుక్కున్నానండి. కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే టమాటా ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత నేనైతే లాస్ట్లో చింత చిగురు వేస్తున్నానండి. ఇప్పుడైతే నేను చింత చిగురు వేసేస్తున్నా కర్రీలో. కొద్దిగా కారం వేస్తున్నానండి. ఎండుమిర్చి పౌడర్ 3 స్పూన్లు వేసిన, కొద్దిగా ఉప్పు వేసేసుకొని కలిపేసుకున్నానండి. తర్వాత నేను చింత చిగురు అయితే కర్రీలో వేస్తున్నా. గుప్పెడు చింత చిగురు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఎండు చేపలు అయితే వేపుతున్నానండి. దొరగా వేగిన తర్వాత అవి వాటర్లో కడుక్కొని పక్కకు పెట్టుకుంటానండి. ఇప్పుడైతే ఎండు చేపలే చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకు చింత చిగురు ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బాగా బబుల్స్ వచ్చేసాయి. ఇప్పుడు కొద్దిగా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని దింపుకుంటే మనకు ఎంతో టేస్టీ చింత చిగురు ఎండు చేపల కర్రీ రెడీ.